హాయ్ ఫ్రెండ్స్, సుభా సరి ఎండి హసన్ అగ్రిటెక్ గుండ్రెడ్డి. మన ముఖ్య విషయం వచ్చేసరికి మనము పొగాకు గురించి చెప్తా ఉన్నాం. పొగాకు అసలు మీరు వీడియో చూడకుండా ముందే ఒక విషయం చెప్తా. ఖచ్చితంగా క్వాలిటీ ఉన్న ఐటమ్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. పొగాకు వేసుకోవచ్చా వేసుకోకూడదని పూర్తి విషయం అర్థమవుతుంది. ఖచ్చితంగా ఫ్రెండ్స్, నా వీడియో ఒక 10,000 మంది చూస్తున్నారు, కానీ 500 నుంచి 700 లైకులు మాత్రమే వస్తున్నాయి. మినిమం మీరు ఆ 10,000 మంది చూసిన వాళ్ళు జస్ట్ ఒక లైక్ కొట్టారనుకోండి, అసలు ఎంత స్పీడ్గా నా ఛానల్ 1,00,000 మంది సబ్స్క్రైబర్లకు తొందరగా వెళ్ళిపోద్ది. ఒక 2-3 నెలల్లో వెళ్ళిపోద్ది. ఒక్కసారి మీరు లైక్ చేయడం స్టార్ట్ చేసి జస్ట్ హాయ్ అని కామెంట్లో పెట్టినా సరే చాలా వరకు బూస్టింగ్ వస్తుంది. మీరు లైక్ చేయడం పక్కాగా మర్చిపోవద్దు, ఖచ్చితంగా మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇప్పుడు మనము పొగాకు గురించి చెప్పుకునే ముందుగా జీపీఐ కంపెనీ ఒకటి, అలయన్స్ ఒకటి, ఐటీసీ ఒకటి, ఈ 3 రకాల కంపెనీలు నేను ఓన్లీ గిద్దలూరు నియోజకవర్గంలో, మా నియోజకవర్గంలో మాత్రమే ఎంత వేసారని చెప్తా. మా గిద్దలూరు నియోజకవర్గం చూసేటోళ్ళు కాకుండా ఇంకా మా ప్రకాశం జిల్లాలో పరుచూరు కానీ, దొనకొండ కానీ, దర్శి కానీ, మార్కాపురం కానీ, ఇంకా కందుకూరు కానీ, కనిగిరి కానీ, ఇంకా ఇటు సైడ్ పోతే కడప సైడ్ కానీ, ఇటు సైడ్ మాకు నంద్యాల, కర్నూలు కానీ, ఇవన్నీ యావరేజ్ చూసుకుంటే దగ్గర ఎన్ని ఎకరాలలో విస్తీర్ణం వేశారు, అసలు పొగాకి సంవత్సరం ఎక్కువ వేసారా తక్కువ వేసారా, మీరు స్కిప్ చేస్తే మాత్రం వీడియో అర్థం కాదు. మార్కెట్ అయితే మాత్రం తగ్గే ప్రసక్తే లేదంట. నేను 3తో మాట్లాడాను. మనకు తెలిసిన కంపెనీలు 3. 3తో మాట్లాడితే మార్కెట్ ఎట్టి పరిస్థితుల్లో తగ్గదని అయితే వాళ్ళైతే చెప్తా ఉన్నారు. ఏ విధంగా ఉంటే తగ్గదు, ఎందుకు తగ్గిద్ది ఒకవేళ తగ్గితే అనేది మీకు పూర్తిగా వీడియో అనేది చూస్తే మాత్రమే అర్థమవుతుంది. ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు చాలా ప్రయోజనం ఉంటుంది. మీరు లైక్ చేయడం వల్ల చాలా బూస్టింగ్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము జీపీఐ గురించి మాట్లాడుకుందాం. మీరు ఏ కంపెనీ నాటారో కూడా, ఒకవేళ నాటిన వాళ్ళు అయితే కనుక ఏ కంపెనీ నాటాలనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. జీపీఐ వచ్చేసరికి వైట్ బర్లీ అంటే చుక్కాకు అనేది దగ్గర జీపీఐ కంపెనీ వచ్చేసరికి 5,000 ఎకరాలలో ఈ సంవత్సరం అయితే ఇప్పటి వరకు అయితే నాటారంట. 5,000 ఎకరాలు. చూడండి ఫ్రెండ్స్, ఈ సంవత్సరం పొగాకు పోసిన పరిస్థితి కూడా ఏం బాగాలేదు. చూడండి, ఈ విధంగా నారైతే మాత్రం పెరిగిపోయింది, వచ్చేవాళ్ళు లేడు. మళ్ళీ ఇటు సైడ్ చూడండి, మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసరికి మళ్ళీ సన్నాకు అంటే దగ్గర అంటే పెరగడానికి వీలుగా ఉంది. ఇట్లా వీళ్ళకు కూడా పోసినందుకు పెద్దగా ప్రయోజనం అయితే ఎక్కడ కూడా పొగాకు పోసిన వాళ్ళకు తక్కువ మంది. మా బాబాయ్కి అయితే కొంచెం పర్లేదు, ఒకరిద్దరికి తప్ప నాకు తెలిసి పెద్దగా డబ్బులు వచ్చినట్టు కూడా కనిపెట్టలేదు. పోయిన సంవత్సరము బాగా వచ్చాయి డబ్బులు, ఈ సంవత్సరం అయితే లేదు. పోయిన సంవత్సరం జీపీఐ కంపెనీ తరఫున 3,000 ఎకరాలలో నాటితే ఈ సంవత్సరం 5,000 ఎకరాలలో నాటుతూ ఉన్నారు. వాళ్ళు అనుకున్న టార్గెట్ అయితే పూర్తయిందంట. ఎట్టి పరిస్థితుల్లో కూడా రేటు తగ్గిద్దా సార్ అని కిరణ్ గారని ఆయన అడిగితే ఏం చెప్పాడంటే, జీపీఐ కంపెనీ కిరణ్ గారిని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, మనకు 5,000 ఎకరాల్లో నాటారు చుక్కాకు అంటే వైట్ బర్లీ, కానీ ఎలా ఉంటే భవిష్యత్తు వస్తుందని నేను వాళ్ళతో మాట్లాడితే ఏం చెప్పాడంటే, సారు ఎకరాలలో అయితే అక్కడైతే నాటడం అయితే జరిగింది ఓన్లీ గిద్దలూరు నియోజకవర్గంలో జీపీఐ కంపెనీ, కానీ వాళ్ళు అనుకున్న టార్గెట్ అయితే పూర్తయింది. కానీ విషయం ఏంటంటే మనకు క్వాలిటీ అనేది ఎక్సలెంట్గా ఉండాలి. పోయిన సంవత్సరం కూడా 10,000 వేశారంట, 12,000 వేశారంట, 13 వేశారంట, 15 వేశారంట, 17,000 వరకు కూడా పోయిన సంవత్సరం వేశారు. ఈ సంవత్సరం కూడా సేమ్ అంతే ఉంటుంది. నాకు బాగుంది కదా, ఒకసారి చూపిస్తారండి. ఇప్పుడు మీరు బాగా ఎడల్పు లేకుండా కొంచెం ఈ కలర్ దగ్గరికి, ఇప్పుడు ఈ కలరు ఎందుకంటే కొంచెం పసుపు కలర్ మారిన తర్వాత మాత్రమే కోయాలి. ఎందుకంటే ఇట్లాంటి కలర్ కోస్తే అటువంటి ఆకు కొడితే ఏమవుతుందంటే, మీరు కొత్తగా వేసేవాళ్ళ చెప్తా ఉన్నా, ఇది మీరు అటువంటి ఆకు తీసుకెళ్తే అది ఏమవుతుందంటే 5-6 వేలకు కూడా వేసుకోరంట. ఎందుకంటే అది కుళ్ళిపోద్దంట. అది పండాక అయిన తర్వాతనే మనం కోసుకుంటేనే మంచి రేట్ వస్తుంది, భవిష్యత్తు కూడా ఉంటుంది. మీరు అట్లా కాకుండా ఇంకా ఏరే విధంగా కనుక ట్రై చేస్తే మాత్రం చాలా వరకు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని మనకైతే ఆయన చెప్పడం జరిగింది. ఇంకొకటి వచ్చేసరికి మనకు ఎఫ్సివి అనేది ఎఫ్సివి అనేది
ఎఫ్సివి అనేది ఎక్కువ శాతము ప్రకాశం జిల్లాలో ఎక్కువ పర్చూరు, గిద్దలూరు ప్రాంతంలో తిమ్మాపురము, ఇక్కడ రామాపురం, కొన్ని ఏరియాల్లో బ్యార్నాక్ అనేది గవర్నమెంట్కి సంబంధించిన అఫీషియల్గా వాళ్ళు వేయడం జరుగుతూ ఉంటుంది. అది 40,000 నుంచి 44,000 వరకు ప్రజెంట్ నడవడం అయితే జరుగుతూ ఉంది. అది ఎందుకంటే అది కాల్చేది కాబట్టి చాలా కష్టంగా ఉంటుంది. అది చాలా వరకు కష్టమైన పని అన్నమాట. అది కూడా దగ్గర అది వీళ్ళకి సంబంధం లేని విషయం అంట, అది గవర్నమెంట్కి సంబంధించిన విషయం అంట. అది ఎఫ్సివి అనేది ఫ్లూ కిడ్ విటమిన్ అంట అది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి గిద్దలూరులో జీపీఏ వచ్చేసరికి సన్ కిడ్ ఏపీ అనేది మనకు ఇప్పుడు అంటే బ్లాక్ బెర్రీ అంటారు. అది వైట్ బెర్రీ ఒకటి, బ్లాక్ బెర్రీ ఒకటి. అది దానికంటే కూడా కొంచెం ఎక్కువ రేటు పోయే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు. ఎందుకంటే అది నీళ్లు ఉన్న వాళ్ళు మాత్రమే, ఇది నీళ్లు లేకుండా కొంచెం తట్టుకొని కాసే అవకాశాలు ఉంటాయంట. బ్లాక్ బెర్రీ అనేది విపరీతంగా దగ్గర జీపీఏ కంపెనీ తరపున 25 ఎకరాలకైతే పోయడం అయితే జరిగింది. ఇంకా మీరు ఎవరు కూడా వేసిన వాళ్ళు భయపడాల్సిన పని లేదు, క్వాలిటీగా పెంచండి. ఎందుకంటే కంపెనీ జీపీఏ అయినా, అలయన్స్ అయినా, ఐటీసీ అయినా సరే, ఓవరాల్గా ఏ కంపెనీ అయినా సరే మీకు కంపెనీ ఎంప్లాయీస్ వస్తూ ఉంటారు. ఏ దశలో ఏ విధమైన మందులు వాడాలి, ఏ దశలో ఎటువంటి మందులు కొట్టాలి, ఏ దశలో మనం ఎటువంటి ఆకును కొట్టాలి, ఎటువంటి సందర్భాలలో మనం ఆకును ఏ విధంగా పెంచాలనేది మనం పూర్తిగా నర్సరీలకైనా సరే వాళ్ళు వచ్చి మనకు వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్లస్ వాళ్ళు మన వాళ్ళు కట్టలు ఎత్తకపోయేంత వరకు కూడా, అది ఏమంటారో కూడా మనకు అంత క్లారిటీగా తెలియదు. ఆ కట్టలు ఎత్తకపోయేంత వరకు కూడా, గట్టలు ఎత్తకపోయేంత వరకు కూడా వాళ్ళు మనకు వాళ్ళ ఆధ్వర్యంలోనే, వాళ్ళ ఆధీనంలోనే మనల్ని ఉంచుకొని వాళ్ళు పర్యవేక్షణలోనే ఎక్కువ శాతం అయితే చూసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. ఎవరు కూడా ఆధారపడాల్సిన పని లేదు, ఎవరు కూడా ధైర్యాన్ని కోల్పోవాల్సిన అవసరం అయితే పొగాకేసే రైతులు కొత్తగేసినా పాతగేసినా సరే ఎటువంటి సంకోచించాల్సిన అవసరం లేకుండా వేసుకోవచ్చు. మిరపజోలి భవిష్యత్తులో పోవచ్చు, కానీ ఇప్పట్లయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటేనే మంచిది. ఎందుకంటే ఈ సంవత్సరం నాకు తెలిసినంత వరకు ముడతలు అయితే విపరీతంగా మా నర్సరీలలో చూపిస్తూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా దాని గురించి రేపు మాట్లాడదాం. ఇప్పుడైతే మాత్రం దగ్గర 2,500 ఎకరాల వరకు అది జీపీఏ కంపెనీ తరఫున బ్లాక్ బెర్రీ అంటే ఇందాక నేను చెప్పాను కదా, సన్ కిడ్ ఏపీ అనేది 2,500 నుంచి పోయిన సంవత్సరం 1,500 ఎకరాలు వేసారంట. ఈ సంవత్సరం 2,500 ఎకరాల వరకు వేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయంట. 15,000 రేట్ అయితే తగ్గే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో లేవు. క్వాలిటీ బాగుంటే పెరిగే అవకాశాలు ఉంటాయని చెప్తా ఉన్నారు. ఎందుకంటే 10,000 కానించి దగ్గర 16,000-17,000 వరకు కూడా పోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయని వాళ్ళు మనకు చెప్తా ఉన్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైనా సరే ఇంకోటి, నీరు పోసి తీసుకెళ్తే ఖచ్చితంగా రేటు చాలా తక్కువకు తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ సంవత్సరం విస్తీర్ణం పెరిగింది, చాలా వరకు క్వాలిటీ బాగుంటేనే తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఇంకా నంద్యాల ప్రాంతంలో కూడా దగ్గర ఆ సరౌండింగ్లో 6,000 ఎకరాలు వేయడం అయితే జరిగిందంట. అలయన్స్ కంపెనీ వచ్చేసరికి వాళ్ళు కూడా 5,000 నుంచి 6,000 ఎకరాలలో వేసారని అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు. పోయిన సంవత్సరం అయితే 400 ఎకరాలలో వేసారని అయితే చెప్తా ఉన్నారు. అదే సన్ కిడ్ ఏపీ వచ్చేసరికి 2,000 ఎకరాలు వేస్తారంట. పోయిన సంవత్సరం 1,500 ఎకరాలలో వేసారంట. క్వాలిటీ ఉంటే మాత్రం వాళ్ళు కూడా అదే చెప్తా ఉన్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఐటీసీ కంపెనీ విషయానికి వచ్చేసరికి 4,000 ఎకరాలు ఈ సంవత్సరం వేసారంట. పోయిన సంవత్సరం అయితే 1,700 ఎకరాలు వేసారంట. ఇంకా వాళ్ళు అదే సన్ కిడ్ బ్లాక్ బెర్రీ అయితే వాళ్ళు పోపియట్లేదంట. రేటు పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయంటే వాళ్ళు కూడా మనకు చెప్పిన విషయం ఏంటంటే, రేటు పెరిగేది కాదు, క్వాలిటీ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ రైతులు మేము పోగొట్టుకోమని వాళ్ళైతే మాత్రం మంచి విషయాలు అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. చూసుకోండి, నర్సరీ ఎవరైతే బెడ్ల మీద పోసిన వాళ్ళు రైతులు కూడా చాలా వరకు ఇబ్బంది పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళకు భవిష్యత్తు ఉండదా అంటే కనుక నాకు తెలిసి వాళ్ళు పోసిన పెట్టుబడులు చాలా వరకు, ఎందుకంటే ఒక్కొక్కరు 5 నుంచి 10 ఎకరాల్లో పోసుకొని చాలా వరకు ఇబ్బంది పడడం అయితే జరుగుతూ ఉంది. ఈ నారంతా పెరిగింటే వాళ్ళకి ఎన్ని డబ్బులు వచ్చాయో మీరు కూడా లెక్క వేసుకోండి. అటు సైడ్ చూసుకోండి, అటు సైడ్ కూడా మళ్ళీ పోసి సన్ననారును కూడా వాళ్ళు పెంచడం అయితే జరుగుతూ ఉంది. ఈ విధంగా
ఇంకా మీకు పెద్ద పెద్ద చెట్లు కూడా వాళ్ళు పెంచడం అయితే జరుగుతూ ఉంది. చాలా వరకు నష్టం వచ్చేదైతే వాళ్ళు చెప్పడం అయితే మనకు జరుగుతూ ఉంది. ఇంకా ఎవరైనా సరే నాటాలి అనుకునే వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ కొర్ర దున్నారు, సొద్ద జొన్న ఇటువంటి ఎన్ని వేసి మళ్ళీ దున్నుకొని జనవరిలో కూడా నాటాలనే ఆలోచనలో చాలామంది అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎవరు కూడా ఆధారపోవాల్సిన పని లేదు, ఖచ్చితంగా వేసుకోండి. ఎందుకంటే వాళ్ళు అనుకున్న పరిమితి కంటే ఎక్కువ వేసినా సరే వీళ్ళల్లో చాలా వరకు క్వాలిటీగా పెంచే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా మంచి రేటు ఇస్తామని అయితే ప్రతి ఒక్క కంపెనీ కూడా మనకు చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఎవరు కూడా ఆధారపడాల్సిన పని లేదు, మంచి రేటు వస్తుందని అయితే మనకు వాళ్ళు సలహా అయితే ఇస్తూ ఉన్నారు. కానీ భవిష్యత్తు అనేది ఏ విధంగా నిర్ణయించింది ఎవరు కూడా చెప్పలేరు. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ విధంగా మార్కెట్ అయితే నడవడం అయితే జరుగుతూ ఉంది. ఇంకా ఎటువంటి సందేహాలు, నా ఛానల్ ఇంకా మీకు మంచి సందేశాన్ని ఇవ్వాలనే ఆలోచన ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి 10 మంది రైతులతో సబ్స్క్రైబ్ చేయించి 10 మంది రైతులకు షేర్ చేసి కొన్ని వందల మందికి వాట్సాప్ గ్రూపులలో మీరు కనుక షేర్ చేయగలిగితే మన ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. నేను కూడా ఎక్కడికో వెళ్ళి వీడియోలు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా అవసరం. కాబట్టి రేపు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాల్లో వర్షం పడి మన ఏపీ కర్నూలు ప్రాంతాల్లో కానీ లేకపోతే తెలంగాణ ఖమ్మం ప్రాంతాల్లో కానీ ఎంతవరకు పంట నష్టం జరిగింది అనేది మనం పూర్తి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తూ ఉన్నాను. రేపటి వీడియో కోసం మీరు మంచి వీడియోలు మనం చేయాలంటే ఖచ్చితంగా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మంచి వీడియోలు అయితే రావడం అయితే జరుగుతుంది. నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పడం అయితే షేర్ చేయడం అయితే జరిగింది. భయపడకుండా పొగాకైతే వేసుకోవచ్చని వాళ్ళైతే మనకు చెప్పడం జరుగుతుంది. ఆ విషయాన్ని మీకు చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా పరిమితికి మించి ఎవరు కూడా పోవద్దు. దయచేసి మీకు అనువైన పంటలు కూడా వేసుకోండి చెప్తూ ఖచ్చితంగా సెలవు తీసుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.